శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది? సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడు మైత్రి కోసం రామలక్ష్మణుడు సుగ్రీవుడు ఉంటున్న భూషముఖ పర్వతం దగ్గరకు వచ్చాడు. రామలక్ష్మణుడు గురించి తెలుసుకోవడానికి సుగ్రీవుడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడి గుణగణాలు తెలిపి అన్యాయాన వాలి అతడి చెప్పి అన్యాయాన్ని రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని చెప్పాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను మైత్రి కోసం చక్కచక్యంగా చెప్పాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడికి ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుని ప్రశంసిస్తూ మాట్లాడి చెప్పి వృత్తాంతమైన చెప్పవలసిందిగా లక్ష్మణుడు ఆదేశించాడు. ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుడు పిలిచవచ్చు. శ్రీరాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. సుఖ దుఃఖాలతో ఒకరు పొందయ్యారు.